సిగ్గు లజ్జ వదిలేసి ఒక ముఖ్యమంత్రి వ్యక్తిని పట్టుకొని నీ పెళ్ళామని సంబోధిస్తున్నావంటే నీ యొక్క మానసిక స్థితి ఏంటో అర్థమవుతుంది. ఒక మూర్ఖుడిలాగా, ఒక ఉన్మాదిలాగా, ఒక టెర్రరిస్ట్ లాగా నీ మాటలు, నీ ఆవేశాలు, నీ హావభావాలు చూస్తా ఉంటే ప్రజలు 2019లో నిన్ను ఎందుకు 2 చోట్ల ఓడించారో, ఎందుకు నిన్ను అసెంబ్లీ గేటు కూడా టచ్ చేయనించలేదో, చట్టసభల్లో నీలాంటి పురుగులు, విష పురుగులు ఉండకూడదనే ప్రజలు నిర్ణయించుకొని బయట పెట్టేశారు. అలాంటిది ఇప్పుడు ఏదో పట్టుకొని భూస్థాపితం చేస్తా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని భస్మాసురం చేస్తానంటున్నావే. 2019 ఎన్నికల్లో ఇంతకంటే ఎక్కువ ప్రగల్భాలు పలికావు కదయ్యా. జీవితంలో ముఖ్యమంత్రి కానివ్వను జగన్ను అని ఏం చేశాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క చూపు చూస్తేనే జనసేన అనేటువంటి పార్టీ బంగాళాఖాతం మధ్యలో పడింది. నీ దత్త తండ్రి చంద్రబాబు గిలగిలగిల కొట్టి కన్ను చావు తప్పి కన్నులొట్టపోయినట్టు ప్రతిపక్ష హోదా కూడా అరకొరగ్గా వచ్చారు. ఇంకా ఏదో పెద్ద పెద్ద మాటలు అంటున్నావు కదా. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవడైనా కూడాను అకారణంగా, అన్యాయంగా అన్నారంటే చరిత్రలో బాగుపరిచేటువంటి రోజులు లేవు. ఒక శంకర్రావుని చూసుకో ఏమైందో, ఒక డిఎల్ రవీంద్రనాథ్ చూసుకో ఏమైందో, ఒక సోనియా గాంధీని చూసుకో ఏమయ్యారో, వీళ్ళందరూ కూడాను చరిత్రకు సాక్ష్యము. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఒక చేంతాళ్ళ లిస్టే ఉంది. అయినా నువ్వేంట్రా, నువ్వు చేసేదేంటి? ఏం చేస్తావని జగన్మోహన్ రెడ్డి గారిని? నువ్వు కాదు కదా, నిన్ను పెంచి పోషిస్తున్నటువంటి నీ దత్త తండ్రి చంద్రబాబు నాయుడు, ఆయన పుత్రుడు లోకేశులు లక్షలాది మంది కలిసి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కాదు కదా, జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలకు ఏలు మీద ఉన్నటువంటి జుట్టు కూడా పీకలేరు. ఇది మీ స్థాయి. పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ ఏంటి? విశ్వామిత్రుడు బ్రహ్మపదానికి వెళ్ళింది 24తోనేనా? గాయత్రి మంత్రం 24 అక్షరాలతోనేనా? అందుకే 24 సీట్లు ఒప్పుకున్నావా? మంగళవారం మాట భలే చెప్పావయ్యా. ఒకవేళ 10 సీట్లు ఇస్తే దశావతారాలని, ఒకవేళ 9 సీట్లు ఇస్తే అవేమో నవగ్రహాలని, ఒకవేళ 8 సీట్లు ఇస్తే అష్టదిక్పాలకులని, 7 సీట్లు ఇస్తే సప్తఋషులని, 6 సీట్లు ఇస్తే అదే అంటారు కదా షట్చక్రవర్తులని, 5 సీట్లే ఇస్తే పంచభూతాలని, 4 సీట్లు ఇస్తే 4 దిక్కులని, 3 సీట్లు ఇస్తే త్రిమూర్తులని, 2 సీట్లు ఇస్తే నరనారాయణులని, 1 సీటు ఇస్తే ఏకలింగం అని ఏం కలరంగించుకున్నావా నువ్వు పవన్ కళ్యాణ్? బాబ్బా చంద్రబాబు భలే ట్రైన్ ఇచ్చాడు. సూపర్.